తొలి కెరటం. స్వప్నం ఒక సమాధి, బ్రతుకు తనకు తాను విరోధి, మనసు నిర్వేదంగా కూలిన చెట్టు కొమ్మ, ఆత్మ అంతర్హితమై సాగే కన్నీటి చెమ్మ. ఆకాశం మీద మేఘాలు ప్రియులు తమ ప్రియురాళ్ళకి పంపుతున్న సందేశాల్ని మోస్తూ మెల్లగా కదులుతున్నాయి. ఆ మేఘాల కింద ఇల్లోరా గుహలు శతాబ్దాల చరిత్రని కాలం పుటల్లో రాస్తున్నాయి. 2 బౌద్ధ గుహల మధ్య నిర్మించిన మెట్ల మించి అవతల కొండల వైపు ఒంటరిగా వెళ్ళిన ఆమె అక్కడి రాళ్ల మధ్య ట్రైపాడ్ను నిలిపి అస్తమిస్తున్న సూర్యుడిని తన చిత్రంలో బంధించాలని ప్రయత్నిస్తోంది. ఆమె ప్రయత్నం పూర్తి కాకముందే సూర్యుడు కొండల వెనుకకు జారిపోయాడు. చిత్రం పూర్తి కాలేదు. అప్పటి వరకు చిత్రించింది అర్థం కాని మోడర్న్ పెయింటింగ్లా వచ్చేసరికి దీర్ఘంగా నిట్టూర్చి పక్కకి తిరుగుతూ అసంకల్పితంగా ఉలిక్కిపడింది. అక్కడ పెద్ద బండరాయి పక్కన ఎవరో 20 సంవత్సరాల యువకుడు తలని మోకాళ్ల మీద ఆంచి మునగదీసుకుని కూర్చుని ఉన్నాడు. తాను రాకముందు నుండే అతను అక్కడ ఉన్నాడన్న భావన ఆమెను ఉలిక్కిపడేలా చేసింది. అతడు అలా రాళ్ల మధ్య రాయిలా కూర్చుని ఉంటే ఎందుకో మూర్తీభవించిన విషాదంలా అనిపించాడు. ఆమె ఆలోచన తరంగాలు అతడిని తాకాయో ఏమో. అతడు తలెత్తి ఆమె వైపు చూశాడు. ఆమె దృష్టి మరల్చుకోవాలనుకుంది. అది సాధ్యం కాలేదు. ఎందుకో కూడా అర్థం కాలేదు. కొంతమందిని చూస్తే అకారణంగా ఇష్టం ఏర్పడి దగ్గరికి తీసుకోవాలనిపిస్తుంది. ఇతడు ఆ కోవలోకి వస్తాడేమో అనిపించింది ఆమెకి. ఆ భావ దారుఢ్యానికై ఉండాలి. హలో అంది అతడి వైపు చూస్తూ. అతడు మాట్లాడలేదు. ఇంకా ఆమె వైపే చూస్తున్నాడు. ఏమీ చలనం లేకుండా తన వైపు అలా తదేకంగా చూస్తున్న అతడిని ఏమనాలో అర్థం కాక చిన్నగా నవ్వి ఊరుకుంది. చెంగావి రంగు పరికిణి, జరీ అంచు నల్లటి బ్లౌజ్, ఆ రెంటి మధ్యన పాల సముద్రంలా ఉన్న నడుము తాలూకు పచ్చటి శరీర భాగం మీద అప్పుడే సూర్యుడు రాల్చిపోయిన ఆఖరి కిరణాలు తళుక్కుమంటూ మెరుస్తూ ఉంటే ఆమె శరత్ పూర్ణిమలా అనిపించింది. పచ్చటి పాల భాగం చివర మత్తుగా వెనక్కి జారిన కురుసందోహం, వెన్నెల కురిపిస్తున్న కళ్ళు, రాముడు విరవక ముందున్న శివధనుస్సు లాంటి కనుబొమలు, కమలాల్లాంటి చిక్కిళ్ల మధ్య కోటేరేసిన నాసికం, తామర తూడుల్లాంటి పొడవైన చేతులు. కావ్యపాకం, భావరస చమత్కారం, ఛందస్సు, అలంకారాలు అన్నీ పుష్టిగా ఉన్న పద్యంలా ఉందామె. వీటన్నింటినీ మించి ఆమె ముఖంలో కొట్టొచ్చినట్టు కనబడుతున్న కింది పెదవి, ఎర్రగా చిక్కగా వంపు తిరిగి ఉన్న ఆమె కింది పెదవి వైపు చూస్తూ ఉంటే ఆమె తల తిప్పుకొని ట్రైపాడ్ మీద చిత్రాన్ని తీసి దానివైపు ఆఖరిసారి చూసుకుని చింపి పక్కన పడేసింది. అటు తిరిగి ఉన్న ఆమెను చూస్తూ ఉంటే అతడికి పూర్వ కవులు సృష్టించిన కావ్యనాయకులు గుర్తొస్తున్నారు. సన్నటి నడుము కింద బోర్లించిన వీణలాంటి జఘనం, ప్రబంధ సాహిత్యంలోని ఊహా వైభవంలా ఉందామె. రచనా సౌందర్యంలా ఉందామె. భావన గాంభీర్యంలా ఉంది. అయితే అతడి మనోతరంగాల్ని కల్లోలపరుస్తున్నవి ఇవేమీ కాదు. ఆమె ముఖ ప్రాతికంలో తల తిప్పుకోలేకుండా చేస్తోంది అమ్మ ముఖంలో ఉండే వాత్సల్యం. అది అప్పటికి మసక చీకట్లు క్రమంగా వ్యాపిస్తున్నాయి. ఆమె వెనుదిరిగి వెళ్ళబోతూ అతడి వైపు చూస్తే అతడు భావరహితంగా తనని ఇంకా పరికిస్తూ కనిపించేసరికి చెయ్యెత్తి బై అన్నట్టుగా ఊపింది. అతడిలో ప్రతిచర్య లేదు. అలాంటి మసక చీకట్లో కూడా అతడి కళ్ళల్లో కనిపిస్తున్న వేదనకి ముందుకు కదలబోతున్న ఆమె ఆగి మూగా అన్నట్టుగా చేతులు కదిల్చింది తన నోటివైపు చూపిస్తూ. అతడు ఏమీ అనలేదు. ఆమె పడమటి ఆకాశం వైపు చూపిస్తూ సైగలతో చీకటి పడుతోంది, ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నట్టు సూచించింది. అతడు మాట్లాడలేదు. ఇంకా అలాగే ఆమె వైపు చూస్తున్నాడు. అతడి కళ్ళలోని ఎలాంటి భావము లేని ఆ భావ ప్రకటన తప్ప మరేదైనా సరే ఉండి ఉంటే అతన్ని పట్టించుకోకుండా ఆమె వెళ్ళిపోయేదే. కానీ అతడిలోని ఏదో శక్తి తనను గుంజుతోంది. ఇది అని ఇతమిద్ధంగా తెలియని భావావేశం అది. ఏదో శక్తి చాలనో లాగినట్టు అసంకల్పితంగా అతడి వైపు కదిలిందామె. అతడి వెనుకనున్న పెద్ద బండరాయి ఏ క్షణం పడిపోతుందో అన్నట్టుంది. అది పడకపోదనే ఆశతోనే ఇక్కడ కూర్చున్నానన్నట్టుగా చూస్తున్నాడు. అతను మెంటల్లీ రిటార్టెడ్ అన్న ఒక కృత నిశ్చయానికి వచ్చి మళ్ళీ చేతులు కదుపుతూ వెళ్ళిపో అంది. అతడు మాట్లాడలేదు. అలానే ఆమె నుండి చూపు తిప్పుకోలేదు కూడా. క్షణం పాటు ఆమెకేమీ తోచలేదు. అప్పటికే పొగమంచు కురవడం ప్రారంభించింది. బాగా చలిగా ఉంది. కింద తన కోసం కాలేజీ బస్సు వెయిట్ చేస్తుంటుందన్న విషయం జ్ఞప్తికొచ్చేసరికి నీ ఇష్టం, ఇక్కడే ఉండు అన్నట్టుగా చూసి అతడి ముందు నుండి లేచి ఆమె వెనుదిరిగింది. ఆ కదలడంలో ఆమె పొడవాటి జడ ముందుకు కదిలి ఎత్తుగా పొంగులు వారుతోన్న ఎద మీద హుందాగా నిలిచింది. తాను తెచ్చుకున్న పల్చటి ట్రైపాడ్ చేతిలోకి తీసుకుని 10 గజాలు కూడా నడవలేదు. ఎవరో 2 కుర్రాళ్ళు జాకెట్స్లో ఉండి ఆమెకు అడ్డంగా వచ్చి నిలబడ్డారు. అక్కడి నుండి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక చూస్తోందామె.
ఆమె ముందుకు నడవడానికి వాళ్ళ పక్క నుండి దారి చేసుకుని కదలబోతే వాళ్ళు మళ్ళీ అడ్డంగా నిలబడ్డారు. అప్రయత్నంగా ఆమె 2 అడుగులు వెనక్కి వేసింది. వాళ్ళు ముందుకు కదిలారు. అలా ఆమె వెనక్కి వాళ్ళు ముందుకి నడవడంలో దిశ మారి ఆమెకి వాళ్ళ వెనుక వైపు బండరాయి కింద కూర్చున్న మూగవాడు కనిపిస్తున్నాడు. అంతలో ముందున్న ఇద్దరిలో ఒకడు చటుక్కున ఆమె చేయి పట్టుకున్నాడు. రెండోవాడు ఆ విజయానికి నవ్వుతూ అరచేతిలో ఏదో అరగదీసుకుని నోట్లో వేసుకుంటున్నాడు. ఆమె తన చేతిని గుంజుకుంది. దానితో తామర తూడులా మెరుస్తున్న ఆమె చెయ్యి వాడి ఉక్కు చేతిలో మరింత బిగుసుకుంది. లేత ఆకుని కబళించడానికి వచ్చిన తుపాను గాలిలా చూస్తున్నారు వాళ్ళు. నిస్సహాయంగా ఏం చేయడానికి తోచక దూరంగా రాయి పక్కన కూర్చున్న మనిషి వైపు చూడబోయి ఆ లిప్తకాలంలో మతిపోయినట్టు నిలబడిపోయింది. మరి కాస్త వెలుగుంటే ఆ భావాన్ని వాళ్ళిద్దరూ గమనించేవారే. దూరంగా కూర్చున్న యువకుడు అప్పటి వరకు మెంటల్లీ రిటార్టెడ్ అనుకున్నవాడు చేతిలోకి ఒక రాయిని తీసుకుని లేచి నిలబడ్డాడు. ఆమె గింజుకోవడం ఆగేసరికి చెయ్యి పట్టుకున్నవాడు అనుకున్నానులే అన్నట్టుగా నవ్వి ఆమెను దగ్గరికి తీసుకుంటున్న సమయంలో వినిపించింది ఫట్ మన్న శబ్దం. ఉలిక్కిపడి చూస్తే పక్కవాడు నేల మీదకి పడిపోవడం కనిపించింది. అసంకల్పితంగా ఆమె చేతిని వదిలేసి వెనక్కి కదిలి చూస్తే చేతిలో రాయితో అతడు నిశ్చలంగా చూస్తూ కనిపించాడు. రక్తంతో రాయి ఎర్రగా కనిపిస్తోంది. ఒక మనిషిని చనిపోయేంత గట్టిగా కొట్టి ఎలాంటి భావము లేకుండా అతడు అలా నిశ్చలంగా చూస్తుండేసరికి రెండో వాడికి సన్నటి వణుకు ప్రారంభమైంది. భావం కంటే భావరాహిత్యమే మనిషిని భయపెడుతుందన్న నిజం అతడికి తెలియదు. ఆ మరుక్షణం అతడు అక్కడి నుంచి ఒక్కసారిగా పరుగు తీశాడు. కింద పడినవాడి వైపు చూస్తూ ఆమె చచ్చిపోయాడేమో అంది తనలో తాను అనుకుంటున్నట్టుగా. అయితే నష్టమేంటి అన్నాడు అతడు స్థిరంగా. ఆమె తలెత్తి మొదటిసారి అతడి వైపు విచిత్రంగా చూసింది. అప్పుడు కనిపించింది అతడి కళ్ళ వెనుక దాగి ఉన్న క్రౌర్యం. అయితే ఆమె పట్టించుకునేది కాదు. కానీ ఆ క్రౌర్యం వెనుక అంతుపట్టని దుఃఖం జీరాడుతుండడం ఆమెని క్షణం పాటు కదిలించింది. నేను అడిగిన ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పలేదు అన్నాడు కటువుగా. ఆ మాటలు గరుకుగా ఉండి గుచ్చుకుంటున్నట్టుగా అనిపించింది ఆమెకి. ఏంటి అందామె. ఇలాంటి వాడు చచ్చిపోతే వచ్చే నష్టమేంటి, అతడేమిటి అన్నది క్రమంగా ప్రశ్నలా తయారవుతోంది ఆమెకి. మాట్లాడినంతసేపు మాట్లాడలేదనుకుంది. మాట్లాడితే మామూలుగా మాట్లాడేంటనిపిస్తోంది. నష్టం ఏమీ లేదు అంది సర్ది చెప్తున్నట్టు. సరే నువ్వు వెళ్ళు. ఆ మాటల్లోని ఆజ్ఞకి అసంకల్పితంగా కదలబోయి నువ్వు రావా అని అడిగింది. అతడు మాట్లాడలేదు. ఆమెనే మళ్ళీ నువ్వు టూరిస్టువా అంది. తెలియదు అన్నాడు. ఆ మాట ఆమెలో ఆసక్తిని రేపింది. అంతవరకు అతడంటే ఉన్న కొద్దో గొప్పో భయం పోయి అతడికి దగ్గరగా వచ్చి నిలబడి అతడి ముఖంలోకి చూస్తూ ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు అంది. అతడు మాట్లాడలేదు. పోనీ నాతో వస్తావా అంది. అలా అనడంలో తాను వెళ్ళాక అతడికి ఏమైనా ప్రమాదం వాటిల్లుతుందన్న భయం ఉంది. దానికి పరోక్షంగా తానే కారణమన్న ఫీలింగు ఉంది. అతను ఎలాగూ రానంటాడు. అలా అనేలోపు నిన్ను తీసుకువెళ్తానంటున్నది మామూలు చోటుకు కాదు, నీ మనసుకి ప్రశాంతత కలిగించే ప్రదేశం అందామే. ఆ మాటలకి అతడు క్షణం పాటు ఆశ్చర్యంగా ఆమె కళ్ళలోకి చూశాడు. ఆమె కళ్ళలో అదే అమ్మదనం, స్వయం ప్రకాశంలా మెరుస్తున్న ఆ పచ్చని ముఖంలో అదే లాలిత్యం. ఆమెకి తెలుసు అతడిక కాదనడు. ఆమె ముందుకు నడిచి కిందకి దారి తీసింది. అతడు అనుసరించాడు. కింద గుహల దగ్గరికి వెళ్ళేసరికి దూరంగా బస్సు ఆగి ఉంది. దాని మీద గ్రీన్ వ్యాలీ కాలేజ్ బస్ అన్న అక్షరాలు మెరుస్తున్నాయి. పక్కనున్న గుహ మీద నుండి లోయలోకి జారుతున్న జల చేస్తున్న శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది. దూరంగా విదేశీ టూరిస్టులు వాళ్ళ బస్సులు చేరుకుంటుంటే కోతిమూకలాంటి కుర్రాళ్ళు గేలి చేస్తూ ఏడిపిస్తున్నారు. అంతలో కాలేజ్ బస్సులోని అమ్మాయిలు ఆమెను గుర్తించినట్టున్నారు. ఒక్కసారిగా బెలబెలమంటూ దిగి ఆమె చుట్టూ మూగారు. ఓ ఎక్కడికి పోయేవే అప్పటి నుండి అంటోంది వందన అనే అమ్మాయి. నీకోసం వెయిటింగ్ అంటోంది మరో అమ్మాయి. అందులో ఏ ఒక్కరికి ఆమె సమాధానం చెప్పలేదు. నడవండి అని వెనుతిరిగి చూసి రా అంది అతడితో. అప్పుడు చూశారు వాళ్ళంతా అతడి వైపు. అందంగా అంతకు మించి అమాయకంగా కనిపిస్తున్న అతడి మించి దృష్టి మరల్చుకోవడానికి వాళ్ళకి కాస్త సమయం పట్టింది. తర్వాత వాళ్ల బస్సు ఎల్లోరా గుహల పక్క నుండి ముందుకు గ్రీన్ వ్యాలీ వైపు కదిలింది. వాళ్ళ సంభాషణలో అతడికి తెలిసింది ఆమె పేరు అవని అని. అవని ఆ పేరెందుకో శతాబ్దాల క్రితం పారేసుకున్న జ్ఞాపకంలా అనిపిస్తూ ఉంటే ఆమె బ్యాగ్లోంచి షాల్ తీసి అతడికిచ్చింది. అతడు క్షణం పాటు ఆమె వైపు చూశాడు. ఆ క్షణంలో అతడి కన్రెప్పల కింద హోరెత్తిన సముద్రాన్ని గుర్తించేలోగా అతడు తల తిప్పుకున్నాడు. ఆదరంతో ఒక మనిషి తాను కప్పుకోవడానికి షాల్ ఇవ్వడం,
ఆ భావచాలనానికి అతడు తట్టుకోలేకపోతున్నాడు. గత స్మృతులు వర్తమానాన్ని వైరూప్యపరుస్తూ ఉంటే అంతర్వితర్కానికి అతడి శరీరంలోని ప్రతి అణువు ఉపతప్తమైపోతోంది. అవును, జ్ఞాపకం ఎప్పుడూ విషాదాన్ని వెంటేసుకునే వస్తుంది. జీవితాన్ని శాసించడానికి విషాదం ఎప్పుడూ రాత్రిలా పొంచే ఉంటుంది. విషాదం ఒక ఎడతెగని రాత్రి, గాయం ఎడారి కప్పిన ధాత్రి, జ్ఞాపకం వెదురు బొంగులోని గాలి మడత, స్వప్నం 7 రంగుల కాగితం పడవ. జీవితం క్షణాల్ని రాలుస్తుంది, శతాబ్దాల్ని రాలుస్తుంది. కాలం అగ్ని తీగలై సాగుతుంది. గతం గాయాల ముద్రలై ఛిద్రమైన స్వప్నంలా వర్తమానమై ఆగుతుంది. అప్పుడిక ఏమీ మిగలదు. జీవితంలోంచి అబద్ధాన్ని తీసేసినట్టు ఏమీ మిగలదు.